Okay. So action. Pinky. Pinky girl. Always I'll miss you, Pinky. నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. Actually. వినిత, సరోజా, ఆజా సరోజా. లాస్ట్ సరోజా అలాగే వచ్చింది. లాస్ట్ లో వచ్చినా కూడా అంత చాలా తక్కువ టైంలో చాలా క్లోజ్ అయ్యాము. అండ్ మ్యామ్ సో బ్యూటిఫుల్ యు ఆర్. మీలాంటి బ్యూటిఫుల్ చాలా ఐ అడ్మైర్ యు అ లాట్. సీరియస్ గా చెప్పాలంటే యువర్ కాస్ట్యూమ్, యువర్ మేకప్, ద వే యు బిహేవ్. శైలేంద్ర మదర్ అంటే మాత్రం ఉండాలి. మీకు పేరుగా పెట్టేద్దాం. నేను రెడీ. డాక్టర్ నేను డాక్టర్. ఆయన ఏమన్నా yes, he is also very lovely human being and thank you, it was nice working with you. నా గురించి చెప్పమ్మా, వెయిట్ నా గురించి చెప్పమ్మా, వెయిట్ నా గురించి చెప్పవే చాలు. ఎంతసేపు చెప్పు, ఇప్పుడు వదిలిపెట్టు. ఫస్ట్ నన్ను పిలిచారు కదా సార్, అదే ప్రాబ్లం అయింది. లాస్ట్ లో పిలవాల్సింది ఈయన. ఇప్పుడు నన్ను చూసి చెప్తాడు నా గురించి. ఎందుకంటే మేమిద్దరు ఎలా బాండింగ్ అంటే ఇద్దరు ఒకరినొకరి చాలా ఏడ్పించుకుంటాము. నువ్వు నాకు ఇది చెప్పలేదు, నేను ఎందుకు నీకు చెప్పాలి, ఇది ఫస్ట్ మాట్లాడుకుంటాము. కదా నువ్వు ఇది చెప్పలేదు అని అది కూడా డిస్కస్ అవుతాము. అండ్ వీ హ్యావ్ అ స్పెషల్ బాండింగ్. మాలాగా ఎవరైనా ఒకరినొకరు అలా ఏడ్పించుకుంటే ఎవరు ఎంత 100% ఉండరు. నిజంగా మేము మాటలు ఎవరికైనా వింటే వాళ్ళు చెవి నుంచి రక్తం అంతా వచ్చేస్తుంది. ఏంటి వీళ్ళు నవ్వుతూ గొడవ చేసుకుంటున్నారు అన్నట్టు ఉంటుంది. జన్మల శత్రువులా మాట్లాడారు. ఆ జన్మల శత్రువునే ఇప్పుడు జన్మతో ఫ్రెండ్షిప్ అయిపోయింది. సో ఈజ్ ఏమంటారు, చాలా మంచి వాడు. మధ్యలో గ్యాప్ వచ్చింది, అర్జున్లో నువ్వు క్వశ్చన్ మార్క్ డౌట్, ఆ తర్వాత వాడు డౌట్ వచ్చింది. ఆయన అది కాదు, లైన్ కాదు, తెలుగు ఏది వర్డ్ కాదులే. ఇప్పుడు ఇది చెప్పకపోతే నెక్స్ట్ ఆయనకి మైక్ ఇచ్చినప్పుడు ఏం చెప్తాడు అన్న క్వశ్చన్ మార్క్ చెప్పు. ఇప్పుడు చెప్పి పంపిస్తాను, చెప్పు నా గురించి రికార్డ్ అవుతుంది. సో హీ ఆల్వేస్ గుడ్ టు మీ. అండ్ మేమిద్దరు చాలా గొడవ చేసాము, అన్నీ చేసాము, కానీ అదే మంచి ఫ్రెండ్షిప్తో ఉన్నాము. థ్యాంక్ యూ ముఖేష్, స్పెషల్ థ్యాంక్స్. నిన్న ఏదో అంటున్నాను, నువ్వు ఒప్పుకుంటావా నేను ఇది పెద్ద సీరియల్ హిట్ హీరో అని. సో ఇప్పుడు ఒప్పుకుంటాను. అవును ముఖేష్, పెద్ద సీరియల్ హిట్ హీరో నువ్వు. సో ఎస్, థ్యాంక్ యూ. అండ్ ఎవరున్నారు అందరూ వెంకట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ గా నిలబడడం ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఓకేనా? నెక్స్ట్ మీరు ఇలా 100% చూడలేదు. మహేష్ అయితే పొద్దున్న రాగానే ఏంటి బాండింగ్ అన్నారు కదా, రాగానే నేను నిద్రలో వస్తుంటాను, టిఫిన్ చేశారా అని అడుగుతాను, ఓకేనా? నేను అప్పుడు తిడితే, మేడం మీరు తిడితే నా రోజు అంతా బాగుంటుంది, తిట్టండి తిట్టించుకుంటాడు నాతో, ఓకే?